మహానటులు నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్నార్ ఇద్దరూ అన్నదమ్ముల్లా మెలిగారు. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఆ తర్వాత కొన్ని విషయాల్లో మనస్పర్ధలు వచ్చాయి. కొంతకాలం వారి మధ్య మాట కూడా కరువైంది. అయినా ఏనాడు వారు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నది లేదు. అయినా ఒకరి ఇంట్లో విశేషానికి మరొకరు తప్పకుండా హాజరయ్యేవారు. అలాంటి అనుబంధం వారిది. 1975లో ఏఎన్నార్ అనారోగ్యం పాలైనప్పుడు మళ్లీ వారి మధ్య అన్నదమ్ముల అనుబంధం బలపడింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ తాను దానవీర శూరకర్ణ సినిమా తీయాలనుకుంటున్నారు. అందులో వెరైటీగా ఏఎన్నార్తో శ్రీకృష్ణుని పాత్ర ధరింపచేయాలని భావించారు. కానీ అప్పటికే ఎన్టీఆర్ అపర శ్రీకృష్ణునిగా జనం మదిలో నిలిచారు. అందువల్ల ఏఎన్నార్ కృష్ణునిగా తాను తగనని సున్నితంగా తిరస్కరించారు. దాంతో ఎన్టీఆర్ తన వద్ద 2 స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయని, వాటిలో నచ్చిన దానిలో నటించమని ఏఎన్నార్ని కోరారు. అందుకు ఏఎన్నార్ చాణక్య చంద్రగుప్త స్క్రిప్ట్ నచ్చి అందులో చాణక్యుని పాత్ర పోషిస్తానని అంగీకరించారు. ఎన్టీఆర్ చంద్రగుప్తునిగా నటించి స్వీయ దర్శకత్వంలో రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై ఆ సినిమాని నిర్మించారు. అప్పుడే తమ అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రంలోనూ ఎన్టీఆర్ని నటించవలసిందిగా ఏఎన్నార్ అడిగారు. అందుకు ఎన్టీఆర్ ఓకే బ్రదర్, మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేస్తాను అని చెప్పారు. అదే సమయంలో ఏఎన్నార్తో సినిమా తీయాలని జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆ సమయంలో తన మిత్రుడు రాజేంద్ర ప్రసాద్కి మంచి లాభాలు రావాలన్న అభిలాషతో ఏఎన్నార్ ఒక ఆలోచన చేశారు. తన సినిమాలో ఎన్టీఆర్ నటిస్తానని మాటిచ్చారు కాబట్టి ఆయన కాల్ షీట్స్ నేను తెస్తాను, మా ఇద్దరితో కలిసి ఓ మల్టీ స్టారర్ తీస్తే నీకు మంచి లాభాలు వస్తాయని ఏఎన్నార్ రాజేంద్ర ప్రసాద్కి సలహా ఇచ్చారు. ఆయన సరే అన్నారు. ఎన్టీఆర్ తనకు ఇచ్చిన డేట్స్ని తన పెట్టుబడిగా పెట్టి ఏఎన్నార్ జగపతి అధినేత విబి రాజేంద్ర ప్రసాద్తో కలిసి రామకృష్ణులు అనే సినిమా తీశారు. అందుకే ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ కలిసి నిర్మించినట్లుగానే ప్రకటించారు. అలా ఆ రోజుల్లో ఏఎన్నార్ కంటే దాదాపు 8 రెట్లు ఎక్కువగా ఉన్న ఎన్టీఆర్ కాల్ షీట్ విలువతో ఏఎన్నార్ రామకృష్ణుల్లో భాగస్వామి అయి మంచి లాభాలు ఆర్జించారు. రామకృష్ణుడు సినిమా 1978 టాప్ గ్రాసర్గా నిలిచింది. తెలుగు సినీ రంగంలో ఆ తరంలో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు సమఉజ్జీలుగా పేరు పొందారు. పోటీపడి నటించారు. అయితే వారిద్దరూ మంచి మిత్రులు కూడా. బ్రదర్ అంటూ ఒకరినొకరు పిలుచుకునేవారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. విగ్రహం, అభివ్యక్తి, వాచకాల్లో ఎన్టీ రామారావుది పూర్తిగా మాస్ అప్పీల్ అని తెలిసి కూడా అక్కినేని నాగేశ్వరరావు ఆయనతో కలిసి నటించడానికి వెనుకాడలేదు. వివిధ పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో ఇద్దరు మేటినట్లు కలిసి నటించారు. సాంఘిక చిత్రాలకు వస్తే గుండమ్మ కథ, మిస్సమ్మ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. మిస్సమ్మలో ఎన్టీ రామారావుది సీరియస్ పాత్ర అయితే అక్కినేది హాస్యరసమైన పాత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.